పరిశుద్ధ గ్రంథంలో దావీదు దేవుని హృదయానుసారుడని యెహోవా దేవుని చేత సాక్ష్యం పొందాడు. నిజానికి ఆయన ఒక పశువుల కాపరి లేదా గొర్రెల కాపరి అయినప్పటికీ దేవుడు ఆయనని ఒక గొప్ప రాజుగా చేశాడు. నిజానికి ఆయన ఆ విధంగా రాజుగా కావడానికి దాని వెనకాల ఉన్న అసలైన కారణం ఆయన చేసిన ప్రార్థన అని మాత్రమే మనం గ్రహించుకోవచ్చు. దావీదు దేవుని హృదయానుసారుడవ్వడానికి కారణం ఆయన తన హృదయాన్ని దేవునికి అప్పచెప్పాడు. తన జీవితాన్ని దేవుని చిత్తానికి అర్పించాడు. కనుకే దేవుడు దావీదుని ఎంతో అద్భుతంగా ఆశీర్వదించాడు. కానీ నేటి దినాల్లో కూడా యేసయ్య మనల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మన హృదయములను ఆయనకి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? నేటి నుంచి అయినా మనం దావీదు వంటి ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారంగా నడుచుకొని ఆయన యొక్క దీవెనలను పొందుకుందాం.